ఎలా చెప్తున్నాడో అప్పలరాజు సేమ్ జెరాక్స్ కాపీ. ఇలా నియోజకవర్గానికి సంబంధించి ఇప్పుడు ఎన్నికలు జరగబోతున్నాయి. మరోవైపు జనసేనతోని మీకు ఆ పొత్తు కొనసాగుతుంది. మీరు జిల్లా అధ్యక్షురాలుగా చేశారు. ఇప్పుడు రాష్ట్ర కార్యదర్శిగా కూడా కొనసాగుతున్నారు. ఎలాంటి బంధంతో కొనసాగుతున్నారు? ఏ విధంగా ఉందో? వాళ్ళిద్దరూ ఎన్నో రెట్లు మెట్లు దిగి వచ్చి ఈరోజు రాష్ట్రం గురించి, రాష్ట్రంలో ప్రజల గురించి అధికారం పక్కన పెట్టి ముందు మనం వాడిని దించాలి, అప్పుడు మన అధికారం గురించి ఆలోచిస్తామని చెప్పి వచ్చినప్పుడు కలిసికట్టుగా మన అధినేతలు ఇద్దరు తీసుకున్న దానికి మన వల్ల తూట్లు పడకూడదు, మన సొంత నిర్ణయాలు కాదు అని ప్రతి తెలుగుదేశం జనసేన కార్యకర్త కళ్ళు మూసుకొని అధినేతలు చెప్పింది చేస్తేనే చాలా ప్రశాంతంగా వెళ్తాం. ఇలా ఇప్పుడు ఈ రాజకీయంలోన షర్మిల ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా ప్రయాణం చేస్తుంది. ఏంటి ఏ విధంగా అనుకుంటున్నా, అంటే ఎవరికి లాభం, ఎవరికి నష్టం? లాభ నష్టాలు తెలియదు కానీ అండి, రాజకీయాల్లో సరే ఎంత మాట మీద నిల్చోకపోయినా జనాలు అడిగే వాటికి సమాధానం చెప్పే స్టేజ్లో ఉండాలి. నిన్నటి వరకు తెలంగాణ కోడల్ని, తెలంగాణ కూతుర్ని ఆ పాదాల మీద నడిచే యాత్ర అని ఏ రేవంత్ రెడ్డి గారిని అయితే తిట్టారో, ఎన్నికల్లో కనీసం ఆమెను నమ్ముకున్న వాళ్ళకి అక్కడ టిక్కెట్లు ఇవ్వకుండా పారిపోయారు. ఓకే, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇక్కడ పెట్టింది, తప్పులేదు. కానీ నిజంగా ఆమె అన్న మీద కానీ ఆమె గురి పెడుతున్న బాణాలు నిజమే అయితే ఆమెని ఒక రాజకీయ నాయకురాలుగా వెళ్ళొచ్చు. కానీ రేపు ఉదయం మళ్ళీ నిన్నటి వరకు అక్కడ వేరువేరుగా ఉండి మళ్ళీ కలిసిపోయి ఇక్కడికి వచ్చిన ఆమె రేపు ఉదయం ఏం చేస్తుందో తెలియదు. రెండు, తెలంగాణకి ఆంధ్రాకి చాలా తేడా ఉంది. తెలంగాణలో మొన్న కాంగ్రెస్ గెలిచిందంటే 3 కారణాలు. ఒకటి, కేసీఆర్ గారి కుటుంబ పెత్తనం మీద చాలా విరక్తితో జనాలు పక్కకు వచ్చారు. 2, ఇప్పుడైనా కాకుండా 10 సంవత్సరాల క్రితమైనా తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అనే ఒక సెన్సిటివ్ పాయింట్. అన్నిటికన్నా స్ట్రాంగ్ పాయింట్ రేవంత్ రెడ్డి. వితౌట్ రేవంత్ రెడ్డి దట్ విక్టరీ విల్ నాట్ బి పాసిబుల్. బట్ ఆంధ్రాలో దానికి రివర్స్. ఆంధ్రాని విడదీసిందే కాంగ్రెస్. గతం కన్నా 1-2 ఓట్లు ఎక్కువ వస్తాయేమో కానీ ఎక్కడ ఎన్నికల్లో గెలిచే ప్రసక్తి లేదు. ఇప్పుడు 2019 తర్వాత మీకు ఎటువంటి ఆశ కనిపిస్తుంది ఇప్పుడు ఈ ఎన్నికల్లో?